సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే, సినిమాలో హీరో మాత్రం 'సందీప్ కిషన్' అయితే కాదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. నిన్న రిలీజ్ అయిన 'మజాకా' మూవీ ఒక ఆడియన్ గా సినిమా మీద నాకున్న థాట్స్ ని అండ్ నా ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇదైతే రివ్యూ కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. కాబట్టి మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన టాలీవుడ్ లో ఉన్న టైప్ 2 హీరోస్ లో ఒక మంచి సక్సెస్ అండ్ గ్రేటెస్ట్ కంబ్యాక్, ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోస్ లో సందీప్ కిషన్ ఒకరు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఊరు పేరు భైరవకొండ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ గా అయితే నిలిచింది. బ్రేకే వెన్నీ ప్రాపర్ గా అయితే కలెక్ట్ చేయలేదు. ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన 'మజాకా' మూవీతో ఆ సక్సెస్ ని, ఆ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడో లేదో ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే చెప్తాను. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇచ్చింది మాత్రం బెజవాడ ప్రసన్న కుమార్ గారు అండ్ డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన. ఇప్పటి వరకు వీళ్ళిద్దరి కాంబోలు వచ్చిన ప్రతి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది, ఏ ఒక్కటి ఫ్లాప్ అవ్వలేదు. సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా, ఈ మూవీస్ అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర కొన్ని సూపర్ హిట్ అయితే కొన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో నౌ కమింగ్ టు ద 'మజాకా' మూవీ. 'మజాకా' ట్రైలర్ అండ్ టీజర్ చూసిన తర్వాత సినిమా చూసిన వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక 2.5 అవర్స్ జస్ట్ ఎంటర్టైన్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి సినిమా డెఫినెట్ గా నచ్చుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా చోట్ల మంచి సీన్స్ రాసుకున్నారు అండ్ వర్కౌట్ అయ్యాయి కూడా. అండ్ సినిమాలో మెయిన్ హీరో రావు రమేష్ గారే. అసలైన పాయింట్ చెప్పకుండా మిగతావన్నీ చెప్తున్నా. అసలు స్టోరీ విషయానికి వస్తే ట్రైలర్ లో ఉన్నదే చెప్తున్నా, ఇది స్పాయిలర్ అయితే కాదు. తండ్రి కొడుకులైన రావు రమేష్, సందీప్ కిషన్లు ఇద్దరు అమ్మాయిలను అయితే లవ్ చేస్తారు. వాళ్ళు ఎందుకు లవ్ చేస్తారు, అసలు రీజన్స్ ఏంటి, ఆ జర్నీలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారు అనేది సినిమా స్టోరీ. మూవీకి ప్లస్ పాయింట్ అండ్ సోల్ ఆఫ్ ది మూవీ ఎవరంటే మన రావు రమేష్ గారే. స్క్రీన్ ప్రెసెన్స్ అయితే అదిరిపోయింది. డైరెక్టర్ త్రినాథరావు గారు రావు రమేష్ గారి లవ్ స్టోరీని, లైక్ ఒక ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీని యూత్ కి కనెక్ట్ అయ్యేటట్లు తీయడంలో 100% సక్సీడ్ అయ్యారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ వరకు అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా సరే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా తక్కువ సీన్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. లాస్ట్ 25 to 30 minutes సెంటిమెంట్ అండ్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతాదైతే అంత బాగోలేదు. సినిమా స్టోరీ అనేది కొత్తగా ఉన్న డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు ఎందుకో కొత్తగా తీయలేదు, ఇంకా బెటర్ గా తీయొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే అందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కి ఈ సినిమా అయితే అస్సలు మ్యాచ్ చేయలేదు అనిపించింది. స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఫోకస్ చేసి మంచి సీన్స్ బెటర్ గా రాసుకుని ఫన్ అనేది ఇంకా బాగా జనరేట్ అయ్యేది. ఎస్పెషల్లీ ఫర్ మీ, ట్రైలర్ చూసిన తర్వాత వచ్చినంత మజా సినిమా చూసిన తర్వాత రాలేదు. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. ఆబ్వియస్ గా సినిమాకి మెయిన్ హీరో అంటే రావు రమేష్ గారు అనడంలో తప్పే లేదు. అండ్ హీరో సందీప్ కిషన్ కూడా ఇరక్కొట్టేశాడు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రీతు వర్మ అండ్ లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అంశు గారు కూడా ఎక్సలెంట్ గా అయితే పెర్ఫార్మ్ చేశారు. ఆల్సో మురళీ శర్మ గారు వాజ్ డీసెంట్. మూవీ స్టోరీ మొత్తం ఈ క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. రావు రమేష్ గారి లవ్ సీన్స్, వాటి కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో స్క్రీన్ మీద హిలేరియస్ కి అయితే వర్కౌట్ అయింది. అదైతే బాగా నచ్చింది. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ అయితే అన్ని కాదు కొన్ని అయితే హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయి. అండ్ బీజిఎం చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూసేలా ఒక ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సినిమాలో ఉన్న నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అనేది చాలా వరకు ఫ్రెష్ గా ఉన్న దాన్ని డైరెక్టర్ రొటీన్ వేలో అయితే చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అయితే అస్సలు బాగోలేదు. ఆ సాంగ్ ప్లేస్మెంట్స్ కూడా అసలు నచ్చలేదు. సినిమాకి సంబంధం లేకుండా ఉంటాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే యూత్ కి అంతగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన వాళ్ళకి, ఫ్యామిలీతో కలిసి చూసిన వాళ్ళకి సినిమా అయితే డెఫినెట్ గా నచ్చుతుంది. అండ్ మెయిన్లీ మూవీలో అయితే క్రింజ్ లేదు. రివ్యూస్ లో చెప్పినట్టు మరీ చూడలేనంతలా కూడా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. సో గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో సినిమా మీద నా ఒపీనియన్ అయితే ఇది గైస్. మీరు మూవీ చూసుంటే మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఆల్సో 'మజాకా' మూవీ డేవైస్ కలెక్షన్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాను. సో ఈ వీడియోను లైక్ చేసి ఇటువంటి అప్డేట్స్ అనేవి మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం 5500 సబ్స్క్రైబర్స్ కి చాలా క్లోజ్ అయితే ఉన్నాం. సో మేక్ ఇట్ ఫాస్ట్ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.